కాకపోతే ఏందంటే మన గత అనుభవంలో ఇట్లాగే చెప్పారు. అప్పుడు కూడా డేంజర్ కాదు, ఏమి కాదన్నారు. సెకండ్ వేవ్ వచ్చి కొంపలు ముంచింది. అవును. అందువల్ల డబ్ల్యూహెచ్ఓ చెప్పినా కూడా ఇప్పుడు నమ్మట్లేదు జనం. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ గతంలో కూడా ఇట్లాగే అబ్జర్వేషన్‌లో పెట్టాము, ఇవన్నీ చెప్పింది. అది ఒక్కసారిగా వ్యాపించిపోయింది. అందుకని ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చెప్తుందంటే లో ఇన్‌కమ్ కంట్రీస్, ఇండియా కూడా లో ఇన్‌కమ్ కంట్రీ. మనకి జీడీపీలో చూసుకుంటే మనం 4థ్ ప్లేస్‌లో ఉన్నాం. కానీ తలసరి ఆదాయం తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. హ్మ్. సో అందుకని లో ఇన్కమ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ గత కొంతకాలంగా పబ్లిక్ హెల్త్ కేర్లో డబ్బులు ఖర్చు పెట్టడం అనేది తగ్గిపోయిందని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది. హ్మ్. అందువల్ల మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ చాలా వీక్గా ఉన్నాయి. అంటే దీనికి అందుకని ఇప్పుడు మన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది మన శాఖ, సెంట్రల్ యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు రంగంలోకి దిగి హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఒకటి సర్వేలెన్స్ పెట్టాలి. డిసీజ్ సర్వేలెన్స్ అంటారు. అంటే జబ్బు ఎట్లా వ్యాపిస్తుంది, ఎట్లా వస్తుంది అనేది సర్వేలెన్స్ పెట్టాలి. తర్వాత ర్యాపిడ్ డిటెక్షన్ అంటారు. అంటే జబ్బుని త్వరగా కనిపెట్టాలి. అంటే ఎవరొచ్చి నాకు ఊపిరి ఇబ్బంది ఉంది ఇంకోటన్నా వాళ్ళకి ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని ఐసోలేట్ చేసి చేయాలి, వాళ్ళ నుంచి వ్యాపించకుండా. తర్వాత ఏంటంటే టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ మెథడ్స్ని పెంచాలి. అది ఇంకా ఎక్కువ పెంచాలి, ఇప్పుడున్నది సరిపోదు. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్లు మనకి 72 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు ఇండియాలో, 140 కోట్లలో. దాదాపు 1.7 బిలియన్ల డోసులు వేశారు. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే అందరూ ఈ 72 కోట్ల మంది ఒక్క వ్యాక్సిన్ వేసుకున్నారు, ఒక డోస్ వేసుకున్నారు. రెండో డోస్ వేసుకోవాలా. రెండో డోస్ వేసుకున్న వాళ్ళు 53% ఉన్నారు. ఇక బూస్టర్ అయితే ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి గవర్నమెంటు. తర్వాత హాస్పిటల్ బెడ్స్, అంటే ప్రిపేర్డ్నెస్ అంటారు కదా, ప్రివెంటివ్ ప్రిపేర్డ్నెస్ అనేది జరగాలి. అంటే రాకముందే మనం రెడీగా ఉండాలి. హాస్పిటల్లో బెడ్స్ పెంచాలి, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి, కిట్స్ పెట్టుకోవాలి, మెడిసిన్ పెట్టుకోవాలి, టెస్టింగ్ కిట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇది స్పీడ్గా జరగట్లేదు అనేది డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. దాంతో మన గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ విమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా హెచ్చరిస్తుంది. ఇప్పుడిప్పుడు అలర్ట్ అవుతున్నారు, కానీ అలర్ట్ అవుతున్న దానికంటే కూడా వేగంగా అయితే వస్తుంది. ఇది ఈ ఒక రోజుకే 1000-2000 కేసులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అందుకని మనుషులు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులుగా మనం గుంపుల్లోకి అవసరమైతేనే కానీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత హైజీనిక్గా ఉండాలి. మనకి ఏ రకమైన చిన్న సిమ్టమ్స్ కలిగినా ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. తర్వాత మామూలు మనకు తెలిసిందే చేతులు క్లీన్గా కడుక్కోవడం, ఇవన్నీ మనకి ఈ ప్రోటోకాల్ అందరికి తెలుసు, కాకపోతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఏం కాదులే, నార్మల్. నెగ్లిజెన్స్ కాకుండా జనాల్లో ఒక రకమైన భయం కూడా ఉందనిపిస్తుంది. అంటే ఇంతకుముందు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అంటే జనాలు ఈ రకంగా కూడా భయపడుతున్నారా వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ ప్రాణాపాయం? నిజానికి అదేమీ ప్రూఫ్ లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వల్లనే చనిపోతున్నారనే ప్రూఫ్ ఎక్కడ లేదు. కాకపోతే వ్యాక్సిన్ మామూలుగా 6-7 ఏళ్ళు టెస్ట్ చేయాలి, వీళ్ళంతా టెస్ట్ చేయకుండా వేసేశారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ మీద కొన్ని దేశాలు బ్యాన్ కూడా విధించాయి. సో అందుకని మన వ్యాక్సిన్ కరెక్ట్ కాదు, అది సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటుందో తెలియదని భయాందోళన అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అయితే ఇప్పుడున్న ఈ వేరియంట్ ఏదైతే ఉందో JN.1 వేరియంట్ మీద భయపడాల్సిన అవసరం లేదనేది డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది. భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త వేరు, భయం వేరు. జాగ్రత్తలో భయం ఉండకూడదు. భయం అంటే ప్యానిక్, భయం ఉండొచ్చు. ఏ భయం, మనకి జబ్బు వస్తుందేమో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనే భయం ఉండాలి. కానీ ప్యానిక్ ఫోబియా అంటారు. ప్యానిక్ అయిపోకూడదు. ప్యానిక్ అయిపోతే నీకు లేనిది కూడా ఊహించుకుంటావు. హైపోకాండ్రియా అంటారు. అంటే లేని జబ్బులు, నీకు గుండె ఆగిపోతున్నట్టు, నీకు ఊపిరి రానట్టుగా నువ్వు ఊహించుకొని భయపడి ఎక్కువ చనిపోతున్నాం. పాము గురికి చనిపోయే వాళ్ళు కూడా దాదాపు మోర్ దెన్ 60-70% భయం వల్ల చనిపోతున్నారు. పాములో విషం ఉండడం వల్ల కాదు, పాము కొరికింది నేను చచ్చిపోతాను అన్న భయం వల్లనే ఎక్కువ మంది చనిపోతారు అన్నమాట. సో ఇది ప్రూవ్డ్ అనమాట. అందువల్ల కరోనాలో కూడా ఎక్కువ భయపడే చనిపోయారు. సో మన ఉద్దేశం కూడా అదే, భయపడాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.